అందరికీ స్వాగతం. మీరు వింటున్నది పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్‌లో. నేను మీ హోస్ట్ సుహాసిని. ఈ పేరెంట్స్‌తో ఒక చిన్న మాట, చిన్న ఆలోచనలు, పెద్ద మార్పులు. తల్లిదండ్రులుగా మన ప్రయాణాన్ని కొంచెం సులభం చేసుకునే చిన్న చిన్న ఆలోచనలు ప్రతి వారం మీతో పంచుకునే ప్లాట్‌ఫార్మే పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో. ఈ మార్చి నెలలో పేరెంట్స్‌తో ఒక చిన్న మాట షోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారికి ఎమోషనల్‌గా ఎలా స్ట్రెంత్ ఇవ్వాలి? ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ప్రెషర్ నుంచి ప్రెజెన్స్‌కి ఎలా మూవ్ అవుతారు? ఈ నెల మొత్తం మనం ఇదే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోబోయే విషయం పరీక్షల సమయంలో పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా మనం వాళ్ళతో తల్లిదండ్రులుగా ఎలా అండగా నిలబడాలి? వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని. మార్చ్ నెల అంటేనే ఇళ్లల్లో ఒకే మాట వినిపిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ టీవీలు, మొబైల్‌లు బంద్ చేసేసేయి. చదువుకో, చదువుకో, చదువుకో. ఈ చదువుకో అన్న మాట ఇనపడని ఇల్లంటూ ఉండదు కదా! మార్చ్ నెలలోని. ఈ మార్చ్ ఎందుకండి, జనవరి నుంచే ఇదే వాతావరణం కనపడుతుంది. ఇళ్ళలో టీవీలు మూగపోతాయి. బయటికెళ్ళడం తక్కువవుద్ది. మాట్లాడే విషయాలు గూడా ఎక్కువ చదువు గురించి, రివిజన్‌ల గురించి, ఎగ్జామ్స్ గురించి. నెక్స్ట్ ఒకవేళ మీ పిల్లలు కాలేజ్ గానీ, స్కూల్ గానీ మారే స్టేజ్‌లో ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏ కాలేజ్‌లోకెళ్ళాలి, స్కూల్‌కెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తాం. అవునా? ఒకసారి మొన్న నా పేరెంటింగ్ కమ్యూనిటీలో ఒక హ్మ్, అమ్మ చెప్పింది నాతో, "నా పిల్లోడు రోజంతా చదువుతూనే ఉంటాడు. నేను రివైజ్ చెయ్యి, ఇంకా ఈ రివిజన్ పూర్తిగా అవ్వలేదు. ఈ మ్యాథ్స్‌లో ఈ చాప్టర్ వదిలేసావు" అలా అంటే నీకు చాలా చిరాకు పడతాడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు అంటూ ఉంటాడు, "అమ్మ నేను నీకెంత చేసినా సరిపోదు. నేనెంత చదివినా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు" అని చెప్పి. అని చెప్పి ఆ అమ్మ తన బాధ నా దగ్గరొచ్చి చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, మన మాటలు ఒక్కోసారి పిల్లలకి చాలా హర్టింగ్‌గా ఉంటాయి. మీరు తనతో "నువ్వు ఇంకా రివైజ్ చేయాలి. ఇంకా ఇది చేయలేదా? ఇంకా ఇది చేయలేదా? ఎందుకు చేయలేదు?" అన్న క్వెషన్‌లు అడిగే బదులు, మనం ఏమన్నా కలిసి చేయగలమా? మనం ఈ చాప్టర్‌ని తొందరగా ఫినిష్ చేయగలమా? అని చెప్పి మనం అడిగితే, వాళ్ళలోని ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఈ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం చాలా క్యాజుయల్‌గా అనే మాటలు గూడా పిల్లల్లోని యాంగ్జైటీని పెంచుతాయి. హ్మ్. యాక్చువల్‌గా కొంతమంది పిల్లలకి పరీక్షలు అంటే భయముండదు. లేదు సిలబస్ ఎక్కువుంది అని భయముండదు. వాళ్ళకి ఉండే మెయిన్ భయమల్లా మన ప్రతిస్పందన, మన రియాక్షన్స్. అయ్యో! నేను మా మమ్మీ డాడీని డిసప్పాయింట్ చేశానేమో, అయ్యో! నేను మా అమ్మ నాన్నని హ్యాపీ చేయలేకపోయానేమో, అయ్యో! నా మూలంగా మా అమ్మ నాన్న బాధపడతారేమో, నిరాశ పడతారేమో అన్న విషయాలే పిల్లలకి వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని యాక్చువల్‌గా దెబ్బతీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము చేసే చిన్న చిన్న తప్పులు వాళ్ళ యాంగ్జైటీని ఇంకా ఎక్కువ పెంచుతాయి కదా! ఆలోచించండి మీరే. ప్రతి గంటకి ఎంతవరకు చదివావు? ఇంకా ఎన్ని చాప్టర్స్ పెండింగ్ ఉంది? ఈరోజు నువ్వు మాక్ టెస్ట్ తీసుకున్నావా? లేదు ఈరోజు చిన్న స్లిప్ టెస్ట్ లాగా నన్ను ఇమ్మంటావా? ఇలా అడగడం మూలంగా ఏమవుద్ది? పిల్లవాడు అప్పటికే సిలబస్ పూర్తి చేసినా, లేదా చేయకపోయినా, అబ్బా! సేపు చదివినా అమ్మా, నాన్న చదువు తప్పించి ఇంకో మాట మాట్లాడడం లేదు. వాళ్ళకి నేను ఒక మనిషిలాగా కనిపించడం లేదు. ఒక రోబోట్‌లాగా కనిపిస్తున్నాను. అస్తమానం చదువు, చదువు, చదువు. ఎందుకంటే దే వాంట్ నన్ను క్లాస్ టాపర్‌గానో, స్కూల్ టాపర్‌గానో చూడాలనుకుంటున్నారు. అది రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అన్న ఒక స్ట్రెస్‌లోకెళ్ళిపోతారు. అది యాక్చువల్‌గా వాడి మెంటాలిటీ కాదు, వాడి పర్సనాలిటీయు కాదు. కానీ మీరు చాలా క్యాజువల్‌గా అనే మాటలు వాడిని పర్సనాలిటీని అలా షేప్ చేస్తున్నాయి. అందుకని ఈ సమయంలో మనము ఒక తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎలా అండగా నిలబడాలి? వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, మొదట ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలి. వాళ్ళని అస్తమానం చదువు, చదువు, చదువు అని చెప్పి ఫోర్స్ చేయకూడదు. రెండోది వాళ్ళు చదవటము, వాళ్ళ ఎఫర్ట్స్‌ని మనము ఎంకరేజ్ చేయాలి. ఓహ్! నువ్వు ఈరోజు 2 అవర్స్ అన్‌డిస్టర్బ్డ్‌గా చదువుకున్నావు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహ్! ఈరోజు నువ్వు మొబైలు అసలు పట్టుకోకుండా చదువుకున్నావు కదా! అంటే నువ్వు చాలా ఎక్కువ కాన్సంట్రేటెడ్‌గా చదివావేమో కదా! ఇలాగ చిన్న చిన్న విషయాలు అంటూ ఉంటే వాళ్ళకి ఓహో! వీళ్ళు నా ఎఫర్ట్‌ని మెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఎండ్ గోల్ నా మార్క్స్ కాదు, నా సక్సెస్ కాదు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ముఖ్యమైనదేంటంటే వాళ్ళకి ఎప్పుడూ మనం చెప్పడమే. రిజల్ట్ ఏమన్నా అవ్వని. నువ్వు నీ ప్రయత్న లోపం చేయకూడదు. నువ్వు నీ 100% బెస్ట్ ఇచ్చినప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉన్నా మేము నీతో ఉంటాము అని ఎప్పుడూ మనం చెప్తూనే ఉండాలి. అది ఒకసారి చెప్తే అవ్వదు. ఎగ్జామ్‌కెళ్ళే ముందు చెప్పాలి, చదువుకుంటున్నప్పుడు చెప్పాలి, ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పాలి. ఆ ఒక్క మాట వాళ్ళకి యాక్చువల్‌గా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ అన్ని ఎగ్జామ్స్‌ని ఫేస్ చేయడానికి. ఎగ్జామ్స్ అంటే
ఈ యాన్యువల్ ఎగ్జామ్స్, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈవెన్ లైఫ్లో త్రో చేసే టఫెస్ట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పాస్ అవ్వగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వెనకాతల వాళ్ళ తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని. ఈ చిన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం మూలంగా చాలా మంది పిల్లలు దారి తప్పుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మన మొదటి బాధ్యత వాళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వటమే. ఇంకోటి, ఈ ఒక్క రోజు ఈ పాడ్కాస్ట్ విన్నాక మీలో ఒక చిన్న మార్పు వచ్చినా, నేను నా పిల్లలకి ప్రెషర్ క్రియేట్ చేస్తున్నానా, లేదు నేను వాళ్ళకి హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉంటున్నామా అని ఒక ఆలోచన వచ్చినా కూడా ప్లీజ్ ఈ పాడ్కాస్ట్ని లైక్ చేసి మీ 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న ఆలోచన ఒక పెను మార్పుకు కారణమవుతుంది, మీ పిల్లల భవిష్యత్తుని బాగుపరుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడింది అంటే దయచేసి దీన్ని మిగతా తల్లిదండ్రులతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోని పరీక్షల టైంలో ఉండే ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజుల్లోని. అందుకనే మనం చాలా డిఫరెంట్ అయిన బ్యాడ్ న్యూసెస్ కూడా వింటూ ఉంటాము పిల్లలు గురించి ఎగ్జామ్స్ టైంలో, ఎస్పెషల్లీ పిల్లల గురించిను. సో అందుకని అది మినిమైజ్ చేయాలంటే మనము మన పిల్లలకి ఒక యాంకర్గా, ఒక సపోర్టింగ్ పర్సన్గా, ఒక ఎమోషనల్ సేఫ్టీ నెట్ని మన ఇంట్లో క్రియేట్ చేయాలి. సో అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్లోని ప్రతి వారం ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో మన పేరెంటింగ్ జర్నీని సింప్లిఫై చేసుకోవడానికి కోసం ఉద్దేశించిందే ఈ పేరెంట్స్తో ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షో. పిల్లల్ని మనం మార్చడం కంటే మనం వారిని అర్థం చేసుకుంటే మనం వారికి బెటర్ పేరెంట్స్గా అవ్వగలము. దాని నుంచి మన పిల్లలు కూడా ఒక బెటర్ ఇండివిజువల్గా అవ్వగలరు అన్నది నా థాట్ ప్రాసెస్. మీరందరూ ఏకీభవిస్తారని అనుకుంటూ వచ్చే వారం మరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ హోస్ట్ సుహాస్ని. టేక్ కేర్.